ఈరోజు బైబిల్ ధ్యానము. ఈ పరిశోధనలు ఎందుకు? దావీదు ఒంటరిగానున్నప్పుడు సింహమును ఎదుర్కొనుట మన వ్యక్తిగత జీవితమునకు విరోధముగా లేచు పరిశోధనలకు సూచనగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలందరికీ సామాన్య శత్రువైన గొల్యాతు దేవుని జనులందరికీ లేక మొత్తము సంఘమునకు విరోధముగా లేచు పరిశోధనలకు సూచనగా ఉన్నాడు. దావీదు సింహము చేత ఓడిపోయిన ఎడల లేక దానిని ఎదుర్కొనలేని పిరికివాడుగా నుండి ఉన్న ఎడల అటు తరువాత గొల్యాతును మరియు ఫిలిస్తీలను ఎదుర్కొనుటకు అతనికి తగిన ధైర్యం ఉండేది కాదు. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితమునకు విరోధముగా లేచు పరీక్షలలో, శోధనలలో మనము జయము పొందని ఎడల దేవుని జనులకు విరోధముగా లేచు గొల్యాతులను జయించి సంఘమును కాపాడలేము. యవనుడుగా ఉన్నప్పుడు తనకు విరోధముగా గర్జించిన సింహము మీద దావీదు పొందిన జయమే సింహాసనమునకు వెళ్ళు మార్గమునకు మొదటి మెట్టుగా ఉన్నది. దేవుని బిడ్డ, జయవీరుల కొరకు దేవుని సింహాసనము వేచియున్నదని జ్ఞాపకముంచుకొనుము. సంసోనును ఎదుర్కొనిన కొదమసింహము ఆఖరికి అతనికి మధురమైన తేనెను ఇచ్చెను. అతడు దానిని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రులకు కూడా దానిలో కొంత ఇచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనాలు. సంసోను మధురమైన తేనెను తినుచూ వెళ్ళుచు ఉన్న ప్రకారము మనము కూడా మన శోధనల మధ్యలో దేవుని ప్రేమని రుచి చూచుచు తినుచూ వెళ్ళుచుండవలెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ తేనె వంటి అనుభవమును మనము ఇతరులతో కూడా పంచుకొనెదముగాక. మన జీవితమునందు శోధనలను అనుమతించుటలో గల దేవుని ఉద్దేశము మన జీవితములను చేదుగా మార్చుటకు కాదు గాని వాటిని మరింత మెరుగైనవిగాను మధురమైనవిగాను మార్చుటకును మరియు మనతో పాటు మన ప్రియులను కూడా బలపరచుటకే. వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి.